హాయ్ అండి, అందరికీ నమస్తే. కుక్ బుక్ 90స్కి స్వాగతం. ఈరోజు కుక్ బుక్లో నుండి గోరు చిక్కుడుకాయ పచ్చిశనగపప్పు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గోరు చిక్కుడుకాయ పచ్చిశనగపప్పు మసాలా కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు: గోరు చిక్కుడుకాయల్ని ఇలా మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పుని నైట్ అంతా నానబెట్టుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇంకా ఒక 3 ఉల్లిపాయల్ని ఇలా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. ఒక టమాటాని కూడా ఇలా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క, లవంగాలు, 2 యాలకులు. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయింది అని మనకు ఎలా తెలుస్తుందంటే ఇలాగ కలర్ చేంజ్ అవుతుంది. ఇంకా ఇందులోంచి మంచి మసాలా స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి గోరు చిక్కుడుకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇంకా పచ్చిశనగపప్పును కూడా ఇందులో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలాగ ఫ్రై చేసుకుని ఇందులో మగ్గనివ్వాలి. 2-3 నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి. కారం కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10-15 మినిట్స్ ఇలా వదిలేయాలి. ఇందులో ఉన్న ప్రెషర్ అంతా కూడా పోయే వరకు. 3 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అయితే ఇలా మెత్తగా ఉడికింది. ఇంకా ఎక్కువ విజిల్స్ వచ్చినా కూడా పప్పు చాలా మెత్తగా అయిపోతుంది. ఈ స్టేజ్లో ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కూర అంతా కూడా ఇలాగా దగ్గరికి వచ్చింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయ ఇంకా పచ్చిశనగపప్పు కర్రీ రెడీ. ఈ కూర అన్నంలోకి మాత్రమే కాదండి, చపాతీ ఇంకా పుల్కాలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్టీ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.